సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బైబిల్ నేర్చుకుందాం కార్యక్రమం ద్వారా మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. వాక్యం వినడానికి సిద్ధపడిన మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు. 1 అనే అంకెను గురించి బైబిల్లో కొన్ని సంగతులు మీకు వివరించడానికి, 2 అనే అంకెను గురించి బైబిల్లో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృప చూపించారు. ఈ సమయంలో 3 అనేటువంటి అంకెను గురించి బైబిల్లోంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. 3 అనేటువంటి దాంట్లో మొదటిగా మనం చూస్తే దేవుడు త్రిత్వముగా మనకు కనిపిస్తా ఉన్నారు. 1 త్రిత్వములో మొదటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు, 2వ వ్యక్తి కుమారుడైన క్రీస్తు, 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. వీరి ముగ్గురి రూపములు ఒకటే. యాకోబు పత్రికలో మహిమాస్వరూపి అయిన తండ్రి అని రాయబడింది. ఎఫెసీ పత్రికలో మహిమాస్వరూపియగు ప్రభువు అని రాయబడింది. పేతురు మొదటి పత్రికలో మహిమాస్వరూపి అయిన ఆత్మ అని రాయబడింది. త్రిత్వముగా ఉన్నారు గాని రూపములు మాత్రం ఒక్కటే. కానీ వీరు చేసే పనులు మాత్రం వేరుగా ఉన్నాయి. తండ్రి సృష్టించిన సృష్టికర్త, ఈ సమస్తాన్ని సృజించిన వాడు తండ్రి. కుమారుడు రక్షణకర్త, తన ప్రాణాన్ని అర్పించి రక్తమును చిందించి ప్రజలందరినీ రక్షించడానికి వచ్చిన రక్షణకర్త ప్రభు. 3 పరిశుద్ధాత్ముడు దుఃఖములో ఉన్నవారిని, బాధలలో ఉన్నవారిని, సమస్యలలో ఉన్నవారిని, కృంగిపోతున్న వారిని ఆదరించగలిగిన వాడే పరిశుద్ధాత్ముడు. ఒకవేళ నిన్నెవ్వరూ ఆదరించేవారు లేరు అని బాధపడవద్దు. ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రక్షించడానికి యేసుక్రీస్తు ఉన్నారు. సృష్టించిన తండ్రి అయిన దేవుడు మనకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నా. 3లో మొదటి విషయం, దేవుడు త్రిత్వముగా కనిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ విషయం, దేవుడు 3 లోకములను కలగజేశారు. మొదటిది పరలోకము. అక్కడ దేవుడు, దేవుని దూతలు నివసిస్తూ ఉంటారు. 2వది భూలోకము. దేవుని స్వరూపములో చేయబడిన మానవులందరూ నివసించేదే భూలోకం. నాసా అంటుంది, ఏలియన్స్ అనేవారు చంద్రమండలంలో ఉన్నారు అని. బైబిల్ దానికి ఒప్పుకోదు. జీవి అనేటువంటిది సంచరించడానికి నివాస యోగ్యమైనది బైబిల్ మాత్రమే చెబుతుంది, భూమి ఒక్కటే అని. గనుక వారి మాటలను మనము విశ్వసించవలసిన అవసరం లేదు. రైట్. 2వది భూలోకం. 3వది మృతుల లోకం. మరణించిన వాళ్ళందరూ వెళ్ళేటువంటి ఏకైక స్థలమే మృతుల లోకం. దీని గురించి యాకోబు
తన కుమారులతో చెప్పాడు మృతుల లోకం గురించి. హిజ్కియా తన బాగు పడిన తర్వాత చెప్పాడు మృతుల లోకమును గూర్చి. గనుక ఈ 3 లోకాలు దేవుడు కలగజేశాడు అని జ్ఞాపకం చేస్తున్నా. భూలోకములో జీవిస్తున్నటువంటి మనము పరలోకానికి వెళ్ళడానికి తగిన సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూలోకములో ఉంటున్న మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ భూలోకములోనే ఒక జీవితాన్ని మాదిరికరంగా బ్రతకాలి అని తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. 3వ విషయం, మనము నివాసం చేస్తున్నటువంటి భూమిని దేవుడు 3వ దినమున సృజించారు. నీళ్లలో నుండి సమకూర్చబడింది భూమి అని పేతురు పత్రికలో వ్రాయడం జరిగింది. దేవుని వాక్యము వలన కలిగినవి అని తెలియజేస్తా ఉంది. ఈ భూమిని దేవుడు 3వ రోజున కలుగజేశాడు. ఈ భూమి మనకి ఎంత ఉపయోగకరంగా ఉందో చూడండి. ఈ భూమి మీదే మనము గృహాలను కట్టుకుని నివసించగలుగుతున్నాం. సుందరమైన గృహాలు, అపార్ట్మెంటులు, ఫ్యాక్టరీలు, ఇవన్నీ ఎక్కడ కట్టుకుంటున్నాం అనంటే భూమి మీద కట్టుకుంటున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం ఆలోచించాలి. 2వది, భూమిని సేద్యము చేసి జీవనము సాగిస్తూ ఉన్నాం. ఈ రోజున 3 పూట్ల మనం తినగలుగుతున్నాము అంటే, మన కడుపు నింపబడుతుంది అనంటే భూమిని సేద్యం చేసి మనం బ్రతుకుతున్నామన్న సంగతి జ్ఞాపకం చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరొక విషయం, ఈ జీవితాన్ని ముగించి మరణించిన తరువాత ఎవరమైనా సరే భూమిలో కలిసిపోవలసిందే. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. ఆలోచించాలి. గనుక ఈ భూమిలో కలిసిపోతాం. కాలిన వాళ్ళైనా భూమిలో కలిసిపోతారు, పాతి పెట్టిన వాళ్ళైనా భూమిలో కలిసిపోతారు. కానీ ఈ భూమి మీద ఉండగానే మారు మనసు పొందాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ విషయం, యేసు ప్రభు శిష్యులలో ప్రధానమైన వారు 3, పేతురు, యోహాను, యాకోబులుగా వారు స్తంభాలుగా వాడబడ్డారు. నువ్వు వెళ్తున్న సంఘములో అలా వాడబడాలి అని తెలియజేస్తున్నా. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, యేసు ప్రభువు 3 మేకులతో సిలువేయబడ్డారు. అంత మాత్రమే కాదు, 3వ దినమున తిరిగి లేచారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. పునరుత్థానం. యేసు ప్రభు 3వ దినమున తిరిగి లేచారు గనుక ప్రపంచమంతా ఈ రోజున ఎంతో ఆయనను పునరుత్థాన వార్తను చాటి చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, చివరిగా దేవుడు మనల్ని ఈ తన రూపంలో సృజించి మనల్ని 3 భాగాలు, మనలో 3 మిళితమైనట్టుగా చేశాడు. 1 శరీరం, పైకి కనిపించేది. 2 ప్రాణం. 3 ఆత్మ. శరీరానికి వస్త్రాలను ఇచ్చాడు, ప్రాణానికి అన్నపానాలు ఇచ్చాడు, మనలో ఉన్న ఆత్మకు వాక్యమును ఆహారంగా ఇచ్చాడు. శరీరానికి కావలసినవి ఇస్తూ ఉన్నాం, ప్రాణానికి కావలసినవి ఇస్తూ ఉన్నాం. మరి నీలో ఉన్న ఆత్మకు కావలసిన వాక్యమును ఎంతవరకు ఇస్తున్నావో ఆలోచించు. వాక్యము వినకపోతే, చదవకపోతే, ధ్యానించకపోతే నీ ఆత్మ బలహీన పడిపోయి లోకములోనికి జారిపోయి నరకానికి వెళ్లే అవకాశం ఉందని తెలియజేస్తూ నీ ఆత్మను సిద్ధపరచుకో.
ఈ 3లో ఉన్న విషయాలను విన్న నీవు దేవుని కొరకు ఒక సాక్షిగా జీవించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. 3ను గూర్చిన వివరణ బయలుపరిచినందుకు వందనాలు. మా శరీరంలో ఉన్న ప్రాణాత్మ శరీరాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరచుకునే కృప దయచేయండి. భూమి మీద ఉండగానే మారు మనసు పొందడానికి 3 లోకాలలో పరలోకానికి చేరే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎందరైతే ఈ మాటలు విన్నారో 3లో ఉన్న ఆ విశిష్టతలను గ్రహించుకుని నీ కొరకు స్తంభములుగా వాడబడగలిగిన కృప అనుగ్రహించి నడిపించి బలపరచుమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.